ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2026 ఈ నూతన సంవత్సరంలో మనలందరినీ ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మీ అందరినీ గొప్పగా ఈ సంవత్సరంలో దీవించును గాక. ఆమేన్. అవును ప్రియులారా, మరి గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎన్నో అద్భుత కార్యాలతో నడిపించారు. మరి అంతకంటే ఇంకా గొప్ప కార్యాలతో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. మనం ఎదురు చూద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, మరి ఇంతవరకు కని విని ఎరుగని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు నేను చూడాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాం ప్రియులారా. మరి ఈరోజు ఈ సంవత్సరంలో మరి మొదటి టాక్ నాది, ఈ యొక్క వాక్యంలో మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఆదికాండంలో 26వ అధ్యాయం ప్రియులారా, మరి నూరంతల ఆశీర్వాదం. ప్రభు చెప్తున్నాడు, నాకు ఈ సంవత్సరము మనకి ఆయన నూరంతల ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ నూరంతల ఆశీర్వాదం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో, ఆయన చిత్తంలో నడుస్తారో వారందరి జీవితంలో దేవుడు నూరంతల ఫలితాన్ని ఆయన ఇస్తాడు ప్రియులారా. మనం ఇక్కడ చూస్తున్నాము, మొదటి వచనం నుండి 26వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే దేవుడు మరి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము దినాలలో మరి అంటే తన తండ్రి కాలంలో ఒక కరువు వచ్చిందనమాట. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అయితే దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు నీవు మరి ఈ కరువు సమయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి, అక్కడ నువ్వు నివసించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ప్రియులారా మరి చాలా నష్టం కలిగింది. మరి అక్కడి నుంచి హాగర్ అనే అమ్మాయిని వాళ్ళు పని మనిషిగా తెచ్చుకున్నారు. మరి ఆమెతోటి అబ్రహాము మరి తప్పు చేయడము జరిగింది. ఇస్సాకు పుట్టాల్సిన స్థానంలో ముందుగా ఇష్మాయేలు పుట్టాడు. దేనికి అంటే ఐగుప్తు దేశం వెళ్ళడం వలన. కాబట్టి ఇక్కడ దేవుడు మళ్ళీ ఇస్సాకు జీవితంలో ఆ పొరపాటు జరగనివ్వకుండా నీవు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రియులారా, దేవుడు మనల్ని నడిపించే మార్గంలో మనం నడవాలి. దేవుడు మనకి ఏ స్థలం అయితే ఆయన కేటాయించాడో, ఏ పని అయితే కేటాయించాడో నీవు ఆ పనిలో స్థిరంగా ఉండాలి. కొన్ని కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటను పట్టుకుని నువ్వు గట్టిగా నిలబడినప్పుడు ఆ స్థలంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు అంటున్నాడు 4వ వచనంలో ప్రియులారా, నేను నీకు అనేక దేశాలు, నీకు వాగ్దానం చేసినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ నేను నీకు సొంతం చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లాగా అవుతుంది. ఎన్నో ఆకాశ నక్షత్రాలతో ఎందుకు దేవుడు అతని సంతానాన్ని పోల్చాడంటే, ఆకాశ నక్షత్రాలని మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. సో లెక్కలేనన్ని ఆశీర్వాదములు, లెక్కలేనంత మంది సంతానం నేను నీకు ఇస్తానని దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేస్తున్నాడు. నీ ద్వారా ఈ భూ ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. అవును ప్రియమైన సోదరి సోదరా, మనము దేవుని బిడ్డలంగా ఉంటున్నాము అంటే, ఆశీర్వాదం కేవలం మనకు మాత్రమే కాదండి, మన ద్వారా మన ఇల్లు దీవించబడాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళు దీవించబడాలి, మన గ్రామం దీవించబడాలి, మన దేశం దీవించబడాలి, ఈ లోకమే దీవించబడాలి. అందుకే యేసయ్య మన గురించి చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఈ లోకమంతటికీ వెలుగు ఇవ్వాలి ప్రియులారా. ఈ లోకమంతటికీ మనం దీవెనకరంగా మారాలి. కేవలము నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు,
నాకు ఏ సమస్య లేకుంటే చాలు అనుకోవద్దండి. మన సమస్యలు తీరాలి, అలాగే మన ద్వారా అనేక మంది సమస్యలు తీరాలి. ఇప్పుడు అబ్రహామును దేవుడు దీవించాడు. అతనికి ఇచ్చిన ఆశీర్వాదం ఎట్లాంటిదంటే ఆయన మాత్రమే కాదండి, ఆయన ద్వారా మొత్తం ప్రపంచమంతా దీవించబడుతుంది. అతని యొక్క ఆశీర్వాదం కుమారుడికి వస్తుంది. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, కానీ దేవుడు కుమారుణ్ణి విడిచిపెట్టలేదండి. ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, ఇస్సాకును దర్శించాడు. అలాగనే నీవు దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే నీవు లేకపోయినా నీ తర్వాత నీ కుమారులని, నీ కుమార్తెలను ఆయన నడిపిస్తాడు. ఆయన విడిచిపెట్టాడు. నీ పట్ల ఆయన వాగ్దానము నెరవేరుస్తాడు. ఇప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, డోంట్ వరీ, నువ్వు భయపడకు, నీ తండ్రిని నేను ఎలా నడిపించానో నిన్ను కూడా నేను నడిపిస్తాను. ఆయన మరి నా ఆజ్ఞలన్నిటినీ పాటించాడు, నా మార్గంలో నడుచుకున్నాడు. మరి నీవు కూడా మరి నా విధులన్నిటి ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నేను తప్పకుండా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. మరి ఆ విధంగా ఇస్సాకు ఆ గెరారు దేశంలో, ఫిలిస్తీన్ల దేశం గెరారు దేశంలో ఆయన అక్కడ నివసిస్తాడు. దేవుడు ఆయనకి ఎంతో సంపదలు ఇస్తాడండి, ఎంతో ఐశ్వర్యం, పని వాళ్ళని ఇస్తాడు, మరి పశువులను ఇస్తాడు, మరి ఎంతో ఆస్తి, వెండి బంగారాలతో ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన అక్కడ ఆ ఎడారి ప్రాంతంలో మరి 12వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడైతే ఆయన్ని ఉండమని చెప్పాడో, దేవుడు ఉండమన్న చోట్లో మనం ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదం. దేవుడు నేను ఈ దేశంలో ఉండమంటున్నాడా? ఏ దేశంలో దేవుడు నిన్ను ఉండమంటున్నాడు? ఈరోజు చాలామంది నేను బయట దేశానికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉద్యోగం సంపాదించాలి, ఇక్కడ డబ్బు సంపాదించాలని ఉన్న ప్లేస్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ప్రియులారా. కానీ ఏం జరుగుతుంది? చాలామంది వేరే ఇతర దేశాలలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, నీ దేవుడు నీ ఉన్న దేశంలోనే నిన్ను ఆశీర్వదించగలడు. చూడండి, నయోమి జీవితంలో కూడా మనం చూసాం. నయోమి ఆ యొక్క బెత్లెహేమును విడిచిపెట్టి ఆమె మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? అన్నీ కోల్పోయింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆమె తిరిగి బెత్లెహేంకి వచ్చిందో అక్కడ దేవుడు ఆ యొక్క స్థలాన్ని ఆశీర్వదించాడు. వాళ్ళకి పాడి పంటలను ఇచ్చాడు, ఆమె కోల్పోయినదంతా తిరిగి ఇచ్చాడు. అంటే నీ దేవుడు నీ ఉన్న చోట్లోనే నిన్ను ఆశీర్వదించగలడు. ఏమీ లేకపోయినా సరే ఆ స్థలంలో ఆయన అన్నిటినీ నీ దగ్గరికి రప్పిస్తాడు. పేతురు కూడా రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు. అదే సముద్రము, లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అదే సముద్రము నైట్ అంతా ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు. కానీ ఎప్పుడైతే ప్రియులారా యేసు ప్రభు ఆయన పడవలోనికి ఎక్కాడో, యేసయ్య చెప్తున్నాడు, నీ కుడి వైపున వల వేయము. అంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన చేశాడు, దేవుని మాటకు ఆయన విధేయించాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన కుడివైపున వల వేశాడో ఏం జరిగిందండి? ఆ వల నిండా చేపలు పడ్డాయి. హల్లెలూయా. అంటే 100 ఫలితం వచ్చింది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు చాలామంది దేవుడి చిత్తం లేని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, దేవుడి చిత్తం లేని ఉద్యోగం చేయడం, దేవుని ప్లాన్లో లేనటువంటి దేశానికి వెళ్ళడం, దేవుని యొక్క ప్రణాళికలో లేనటువంటి స్థలాలకు వెళ్ళడము, దేవుని చిత్తంలో లేనటువంటి వారిని వివాహం చేసుకోవడము, ఇలా బిజినెస్ చేయడం, కానీ దేవుని చిత్తంలో లేని బిజినెస్లు చేస్తూ ఉంటారు కొంతమంది. మరి అలాంటి పనులు మనం చేసుకుంటూ మనకు ఫలితం కావాలి అంటే వస్తుందా అండి? రాదు. మనం దేవుని యొక్క చిత్త ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఇస్సాకు దేవుడు ఉండమన్న చోట్లో ఉన్నాడు, ఉండమన్న దేశంలో ఉన్నాడు. సో అక్కడ ఆయన మరి విత్తనం వేశాడు. చూడండి, విత్తనం వేసినప్పుడు మనకు పంట వస్తుంది. ఏదైనా సరే, ఇప్పుడు నేను నీకు ఆశీర్వదిస్తాను, నువ్వేం చేయకు, గమ్మున కూర్చో అని చెప్పాడా దేవుడు? లేదు. కష్టపడాలి, పని చేయాలి. దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు, మనకి బలం ఇచ్చాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు ప్రియులారా. అవన్నిటినీ మనము ఉపయోగించి మనం దేవుని కార్యాలను మనం చేసినప్పుడు
ఆ పనులని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈయన ఏం చేయకుండా కూర్చోలేదు. పంట రావాలంటే ఏం చేయాలి? దున్నాలి, నేలను దున్ని విత్తనం వేయాలి. అలాగనే మనం కూడా మన జీవితంలో మనం కష్టపడి పని చేయాలి ప్రియులారా. దేవుని వాక్యం అనే విత్తనం మనం చల్లాలి, విశ్వాసం అనే విత్తనం చల్లాలి, ప్రార్థన అనే విత్తనం వేయాలి, దేవుని వాక్యాన్ని చదవడం అంటే వాక్యం కూడా విత్తనంతో పోల్చబడిందండి. ఈ వాక్యాన్ని మనం ఎంతగా చదువుతామో అంతగా మనం ఫలితం పొందుకుంటాం. నువ్వెంతగా ప్రార్థన చేస్తావో, ఉపవాసం చేసి కన్నీరు కాచి ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన అనేది కూడా ఒక విత్తనం లాగా అనమాట. ఆ విత్తనానికి దేవుడు ఫలితం ఇస్తాడు. హన్నా ప్రార్థించింది, ఎంతో ప్రార్థించిందండి. మరి ఒకరోజు ఆమె 100 ఫలితం చూసింది. ఏంటండి? దేవుడు ఆమెకి ఒక అద్భుతమైన కుమారుడు మరి సమూయేలును దేవుడు దయచేశాడు. సో మన కన్నీటికి జవాబు ఉన్నది ప్రియులారా. కీర్తన 126లో కూడా మనం చూస్తున్నాము, కన్నీటితో విత్తువారు సంతోషముతో పంటకొస్తారు. హల్లెలూయా. సో నీవు ఈరోజు కన్నీటితో ప్రార్థిస్తున్నావా? కన్నీటితో నువ్వు వాక్యం చదువుతున్నావా? కన్నీటితో నువ్వు పని చేస్తున్నావా? నువ్వు జాబ్ చేస్తున్నావంటే ఒక విత్తనం వేస్తూ ఉన్నావు. నువ్వు ఆఫరింగ్ ఇస్తున్నావంటే, కానుక ఇస్తున్నావంటే దేవుని సన్నిధిలో మరి చర్చికి ఇస్తున్నావు, డొనేషన్స్ ఇస్తున్నావు, పరిచర్యకి ఇస్తున్నావు, దేవుని సేవకులకి, గురువులకి, మరి సువార్థకులకి ఇస్తున్నావు అంటే అదేంటండి? నువ్వు విత్తనం వేస్తున్నావు. దేవుని రాజ్యములో నువ్వు కానుక ఇస్తున్నప్పుడు నువ్వు విత్తనం వేస్తున్నావు. నీ శ్రమ కూడా ఒక విత్తనమే, నీ యొక్క జ్ఞానం కూడా ఒక విత్తనమే, నీ ప్రార్థన విత్తనమే, నీ ధనము లేదా నీ సంతానం, దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలలో ఒక కుమారుని, ఒక కుమార్తెను దేవుని సేవకిస్తున్నావేమో, అది నువ్వు ఒక విత్తనంగా వేస్తున్నావు. సో దేవుడు అంటున్నాడు, నేను నీకు 100 ఫలితాన్ని ఇస్తాను. చూడండి, ఇస్సాకు కూడా ఒక విత్తనమే అండి. ఎందుకంటే మరి ఆదికాండం 22లో మనం చూస్తాము, అబ్రహాముతో ఆయన చెప్తాడు. ఏం చెప్తాడంటే, నీ ఒకే ఒక కుమారుని నువ్వు తీసుకొని వెళ్ళి నేను చూపించే ఆ యొక్క మోరియా పర్వతం మీద, ఆ యొక్క మోరియా దేశంలో ఆ యొక్క పర్వతం మీద నువ్వు కుమారుణ్ణి బలిగా అర్పించాలి, దహన బలిగా అర్పించాలి అని చెప్పినప్పుడు నిజంగా అబ్రహాము మరి వెనకంచ వేయలేదండి. తన కుమారుని తీసుకొని మరి ఆ గాడిద మీద పెట్టుకొని ఆ కుమారుని, పని వాళ్ళని, ఆ కట్టెలు, తర్వాత అవన్నీ నిప్పులు అన్నీ తీసుకొని బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కడతాడు. కట్టి ఆ బలిపీఠం మీద మరి బలి పశువు ఎవరు అంటే ఇస్సాకే, తన సొంత కుమారుడు. ఆ కుమారుడు కాళ్ళు చేతులు కట్టేసి, బాబు దేవుడు నిన్నే బలిగా కోరుకున్నాడు అంటే తన యొక్క ఆ యొక్క కుమారుడు అనేది ఒక విత్తనం అనమాట. ఆ విత్తనాన్ని దేవుని రాజ్యంలో దేవుని కొరకు ఆయన బలిగా అర్పిస్తున్నాడు. ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పడి నశిస్తుందో అప్పుడే అది ఫలిస్తుంది ప్రియులారా. ఏదైనా సరే అది నశించినప్పుడే దానిలో నుంచి జీవం అనేది వస్తుందన్నమాట. సో ఇస్సాకు అక్కడ మరణించడానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు ప్రియులారా. నా దేవుడి కోసం నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన ఆ యొక్క కట్టెల మీద పడుకున్నాడు, ఆ బలిపీఠం మీద పడుకున్నాడు. మరి అప్పుడు ఏం జరిగింది ప్రియులారా? మరి దేవదూత మాట్లాడుతున్నాడు, ఈ బాలునికి నువ్వు ఏ హాని చేయొద్దు, అతన్ని చంపకుండా మరి అక్కడ ఉన్నటువంటి గొర్రెపిల్లని బలిగా అర్పించడం జరిగింది. అంటే ఆ గొర్రెపిల్ల ఎవరండి? యేసు ప్రభువే. అంటే ఇక్కడ ఇస్సాకుని తన సొంత కుమారుని కూడా దేవుడికి అర్పించాడు కాబట్టి అక్కడ విత్తనముగా అతను సమర్పించబడ్డాడు. సో అతనిలో నుంచి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఆకాశ నక్షత్రాలాగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అన్నాడు కదా. సో ఆ వాగ్దానం ఇస్సాకు ద్వారా నెరవేరింది. మరి ఇస్సాకు మరి నిజంగానే తను పంట ఆ యొక్క విశ్వాసముతో ఆ ఎడారిలో దేవుడు తనకిచ్చినటువంటి ఆ భూమిలో ఆయన విత్తనం వేశాడు. మరి ఇక్కడ నీళ్ళు లేవు కదా, ఎడారి కదా, ఇక్కడ పంటలు పండుతాయా? కానీ నాకు ఒక్కటే విశ్వాసం, నా దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తాను, నా దేవుడు చేయమని చెప్పాడు, నేను చేస్తాను, తప్పకుండా ఆయన నాకు ఫలితం ఇస్తాడు అని విశ్వాసముతో
ఆయన విత్తనం వేశాడు ప్రియులారా. మరి ఆయన 100 ఫలితం అంట. 60 కూడా కాదు, 80 కాదు, 90 కాదండి, 100 అంటే 100%, 100% ఆయనకి మరి పంట వచ్చిందనమాట. హల్లెలూయా. ఈరోజు చాలామంది నా జీవితంలో పంట లేదు అంటే ఫలితం లేదు, నా జీవితంలో ఒక సక్సెస్ లేదు, విజయం లేదు, అన్నిట్లో నేను ఓడిపోతున్నాను, అన్ని అప్పులు అయిపోయాయి, 2025 అంతా మొత్తం అప్పుల్లో గడిచిపోయింది, లేదా అనారోగ్యంలో గడిచిపోయింది, బిజినెస్లో లాస్ అయిపోయాను, మరి జాబ్ కోల్పోయాను, మరి నా కుటుంబంలో సంబంధాలు కోల్పోయాను. ఇలా మరి మీలో చాలామంది ఎన్నో కోల్పోయి ఉండవచ్చు. ఈ సంవత్సరం అంతా ఇప్పటి వరకు నేనేం పొందుకోలేకపోయాను, నా జీవితం అంతా ఒక శూన్యంగా మారిపోయింది, మరి నాలో ఏ ఫలితం లేదు, నేను ఫలించని ఒక కొమ్మగా మిగిలిపోయాను అని బాధపడుతూ ఉండొచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన విషయాలను నీవు తలంచుకోవద్దమ్మా. ఇక ముందు ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో 2026లో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ మరి మనం ఇంతవరకు ఫలించలేదంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో సరిచేసుకోవాలి. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నేను జీవించానా, దేవుని వాక్యాన్ని నేను చదవలేదా, మరి దేవుని చిత్త ప్రకారం నేను జీవించలేదా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు నేను పాటించలేదా, ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. అంటే సౌండ్ రావాలంటే 2 చేతులు కావాలి, 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందండి, ఒక్క చేత్తో సౌండ్ రాదు. అలాగనే మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే ఒకవైపు దేవుని వాగ్దానము, దేవుని ఆశీర్వాదం ఉండాలి, ఇంకొక వైపు మన యొక్క విధేయత ఉండాలి, మన యొక్క సమర్పణ ఉండాలి, మనం దేవుని మార్గంలో మనం నిలిచి ఉండాలి, దేవుని చిత్తంలో మనం ఉండాలి ప్రియులారా. అప్పుడే మనం ఫలితాన్ని చూస్తాం. సో ఊరికేనే నాకు ఫలితం రావాలి, నేను సక్సెస్ అయిపోవాలి, నాకు అన్నీ వచ్చేయాలి, నాకు జాబ్ వచ్చేయాలి, నాకు ఇల్లు వచ్చేయాలి, నాకు పిల్లలు పుట్టాలి, లేకపోతే వివాహం అయిపోవాలి, నాకు మంచి పెద్ద బిల్డింగ్ కట్టేసేయాలంటే ఎలా ఊరికేనే అవ్వదు ప్రియులారా. మనము దేవుని వాక్యములో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు మరి దేవుని మార్గంలో ఆయన నడుచుకున్నాడు. సో ఆయనకి దేవుడు ఒక ప్రొటెక్షన్, కాపుదల ఇచ్చాడు. తన భార్య మరి వాళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళు తన భార్యని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారేమో అని ఆయన భయపడి ఈమె నా చెల్లెలు అని చెప్తాడు. కానీ తర్వాత ఆ రాజుకు తెలుస్తుంది ఈమె ఇస్సాకు భార్య అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన అంటాడు, ఎందుకు ఇలాగ చెప్పావు, మరి ఎవరైనా ఆమెని వివాహం చేసుకునే వాళ్ళే కదా, చాలా పెద్ద పొరపాటు అయిపోయేది కదా, మరి నేను భయపడి అలా చెప్పానని ఇస్సాకు మరి రాజుతో చెప్తున్నాడు, అబీమెలెకు తోటి. అయితే అబీమెలెకు ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏమని, ఈ అమ్మాయిని జోలికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు, ఇస్సాకు దగ్గరికి కానీ తన భార్య దగ్గరికి కానీ ఎవ్వరు కూడా వెళ్ళకూడదని తన దేశస్థులకి ఆజ్ఞాపించాడు. అంటే దేవుడు ఏ రాజుకైతే ఆయన భయపడ్డాడో ఆ రాజు ద్వారానే తనకు తన భార్యకు ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ అనేది కల్పిస్తున్నాడు. అంటే దేవుడు నీతో ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను ముట్టుకోలేరు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు ప్రియులారా, ఎంతోమంది నీ చుట్టూ రావచ్చు, నీకు హాని చేయాలని తలపెట్టొచ్చు, శత్రువులు మన చుట్టూ పొంచి ఉంటారు, సైతానుడు పొంచి ఉంటాడు. కానీ దేవుని సెలవు లేకుండా ఏది కూడా మన దగ్గరకు రాదు. మనకు వ్యతిరేకంగా రూపించే ఏ ఆయుధము కూడా ప్రియులారా వర్ధిల్లదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఆయన ఎందుకు అలాగా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు అలా ఫలించాడంటే యెహోవా యావే ఆశీర్వాదం అతని మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం అతని మీద ఉంది కాబట్టి ఆయన మిక్కిలి గొప్పవాడాయను, చాలా అధికమైన ధనవంతుడిగా మారిపోయాడు. మనం ఈ లోకంలో గొప్పవాళ్ళం కావడం ఆయన చిత్తం, ఆయన ఇష్టం. మనం ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో ఒక మూలలో ఉండడం దేవుని చిత్తం కాదు ప్రియులారా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రకాశించాలి. హల్లెలూయా, ప్రకాశించాలి. దేవుని బిడ్డలు ఇదిగో వీళ్ళని చూసి ఇదిగో వీరు నా బిడ్డలు, యేసే బిడ్డలు అని ఈ లోకం అంతా చూసి చెప్పుకోవాలి. ఆ విధంగా మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఆయన అదే చెప్తున్నాడు, మీరు అందరి ఎదుట ప్రకాశించాలి, మంచి పనులు
మీరు మంచిగా దేవుని కార్యాలు చేస్తూ ఉంటే, అందరినీ ప్రేమిస్తూ ఉంటే, మీరు ఆశీర్వదించబడతా ఉంటే, మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే ఎవరికి మహిమ కలుగుతుందండి? వీరు క్రైస్తవులు, వీరు దేవుని బిడ్డలు, వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షంగా ఉన్నాడు అని అందరూ కూడా మనల్ని చూసి దేవుని మహిమపరుస్తారు పిల్లారా. సో ఆ విధంగా మనము ఈ లోకంలో గొప్పవాళ్ళం కావాలి, మరి దేవుని సాక్షులుగా మనం ఉండాలి. అబ్రహామును కూడా దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చాడు, అలాగే ఇస్సాకును కూడా దేవుడు గొప్పవాడిగా మారుస్తున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. సో ఆయన మిక్కిలి గొప్పవాడు, అంటే చాలా గొప్పవాడు అయ్యే వరకు ఎలా అయ్యాడంట? క్రమక్రమముగా, అంటే కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఆయన గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. దేవుడు మనం వాడుకోవాలంటే కూడా మనం మెల్లమెల్లగా నేర్చుకోవాలి, మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టు ఎదగాలి, ఆర్థికంగా కూడా ఒక్కొక్క మెట్టు ఎదగాలి. ఎంత ఫాస్ట్గా పెరిగితే నువ్వు అంత ఫాస్ట్గా పడిపోతావు, ఎంత స్లోగా నువ్వు పెరిగితే నువ్వు కింద పడిపోవడానికి చాలా టైం పడుతుంది. పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. కాబట్టి ఈరోజు నీ గ్రోత్ చాలా స్లోగా ఉందా అంటే, నువ్వు చాలా మెల్లగా అభివృద్ధి పొందుతున్నావా? ఏం భయపడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను మెల్లమెల్లగా అన్ని విషయాలలో నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. 100 ఫలితం నువ్వు తప్పకుండా చూస్తావు. ఈ సంవత్సరంలో 2026లో దేవుడు నీకు 100 ఫలితం ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. ఇస్సాకుని 100 ఫలింపచేసావు నాయన. అదేవిధంగా తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన 100 ఫలించే కృపణ దయచేయండి. ఈ సంవత్సరం అంతటిలోనైనా ప్రభా అయా మేము క్రమముగా 100 ఫలించే కృపనివ్వండి నాయన. నీవు చెప్పిన స్థలంలో మమ్మల్ని ఉంచండి నాయన. నీవు చెప్పిన పని చేయడానికి మాకు సహాయం చేయండి. మీ ఆజ్ఞలన్నిటినీ పాటించడానికి, నీ వాక్యాన్ని పాటించడానికి బిడ్డలకు సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క సంవత్సరంలో నాయన ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆర్థికంగా దీవించండి నాయన. ఆధ్యాత్మికంగా ఎదగచేయండి నాయన. అయా ఈ బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించండి, బలపరచండి నాయన. వీరు కోరుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా తండ్రి నీ నామములో, నీ చిత్తములో నాయన ఫలింపచేయండి నాయన ప్రభా. అన్ని విషయాలలో వీరు 100 ఫలించే బిడ్డలుగా ఉందురుగాక. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.